సింహరాశి. సింహరాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం సింహరాశి జాతకులకు కలిసి వస్తుందా? ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది ప్రస్తుతం మీరు అందరికీ వివరించారు. శ్రీ విశ్వావసు నవ సంవత్సరానికి గాను సింహరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అగౌరవం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. శరీరానికి గాయాలవ్వకుండా జాగ్రత్త పడండి. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎవరిని అతిగా నమ్మకూడదు మరియు జమానత్ సంతకాలు, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు చేయకూడదు. చేయని తప్పుకి అపనిందలు పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మరియు అవమానములు ఎరుకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత చికాకు గురి చేస్తాయి. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం ఇతరులు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం కలదు. పాత బాకీలు వసూలు అవడం ఆలస్యం అవుతాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదనే విషయాన్ని గ్రహిస్తారు. మిర్చి మరియు కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్ మరియు స్కూల్ నడిపే వారికి అధిక లాభాలు ఉండును. విద్యార్థులకు ఆశించిన శుభ ఫలితాలు ఉండును. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు కలుగుతాయి. బోధనా వృత్తిలో ఉన్నవారికి చక్కటి పురస్కారాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యమైనప్పటికీ శుభ ఫలితాలు ఉండును. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. శాండ్ మరియు క్రషర్ వ్యాపారస్తులకు కొంత నష్టము కలుగుతుంది. బ్యాంక్ లోన్స్ కొంత ఆలస్యం అవుతాయి. రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి మరియు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేయడం మిమ్మల్ని కొంత బాధకు గురి చేస్తాయి. మకా నక్షత్ర స్త్రీలు ప్రసవంలో ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. పుబ్బా నక్షత్ర వారికి విలువైన వస్తువులు జాగ్రత్త పరచుకోవడం చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. సంతాన ప్రయత్నాలు చేసేవారు వైద్యుని సంప్రదించి తదుపరి సంతాన ప్రయత్నాలు చేయవలసిందిగా చెప్పదగిన సూచన. కొత్తగా వివాహమైనటువంటి వధూవరులకు మూడో వ్యక్తిని మీ మధ్య రాకుండా జాగ్రత్త పడండి. వ్యసనాల బారిన పడే అవకాశం కలదు కాబట్టి స్వయ నియంత్రణలో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. సింహరాశి వారికి శనికి, రాహుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను. సింహరాశి వారికి కూడా ఈసారి మిశ్రమ ఫలితాలే గోచరిస్తుంది. అంటే సింహరాశి పైన ఏమైనా అంటే అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ఏదైనా ఈ సంవత్సరం ఉందా? అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.